పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 14వ తారీఖు సామాన్య ఆదివారాన్ని తల్లి శ్రీ సభ ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు భక్తితో ధ్యానించుదాం. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే, యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తి నొసగెను. ప్రయాణంలో మీరు చేతికర్రను తప్ప మరేమీ తీసుకుపోరాదు. రొట్టె కానీ జోలె కానీ సంచిలో ధనము కానీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుగొనకూడదు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. ఇంక ఈ వాక్యాన్ని కొద్దిగా వివరంగా చదువుకొని ధ్యానించుదాం. ధ్యానాంశాలు: యేసు మంచి గురువు, తన శిష్యులకు తన శక్తిని ప్రసాదించారు. యేసు ప్రేషిత కార్యమును శిష్యులు ముందుకు నడిపించారు. శిష్యులు బోధించారు, స్వస్థపరిచారు. నేడు మనం సామాన్య కాల 15వ ఆదివారం కొనియాడుతూ ఉన్నాం. నేటి సువార్త ద్వారా ప్రవక్త జీవితము దేవుని సందేశంతో నింపబడి ఉంది అని, దేవునిపై ఆధారపడి ప్రయాణించడం అని తెలుస్తుంది. ప్రవక్త అంటే పంపబడినవాడు అని వైఖరి ఎలా ఉండాలో మనకు తెలుసు. అతడు తన కోసం కాదు, తన వనరులతో కాదు, ఒక ప్రవక్తగా వెళ్ళేది. దానిని యేసు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రయాణంలో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టె కానీ జోలె కానీ సంచిలో ధనము కానీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మార్కు సువార్త 6వ అధ్యాయం 8-9 వచనములు. పంపబడిన వాడు కేవలం తనకు అప్పగించబడిన ప్రేషిత కార్యంతోనే నిండి ఉండాలి. మిగిలినవి ఏవి కూడా 2వ స్థాయికి చెందిన విషయాలే. ఎందుకంటే అతనిని పిలిచినది ప్రభువే, అతనిని ఎన్నుకున్నది ప్రభువే, అతనిని పిలిపించింది కూడా ప్రభువే. మరి నారు పోసిన దేవుడు నీరు పోయక మానునా? ప్రవక్తకు అవసరమైన అన్ని విషయాలను దేవుడే చూసుకుంటాడు. ప్రవక్త పరిచర్య ప్రభుని కృపపై ఆధారపడి ఉంటుంది. యేసు తన శిష్యులు ఇద్దరిద్దరు చొప్పున పంపినప్పుడు అధికారాన్ని ముందుగానే ఇచ్చారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. దీనిని బట్టి మనకు ఒక సత్యం తెలుస్తుంది. దైవ పరిచర్యకు కావలసింది కేవలం దైవ కృప నుండి జనించు అధికారమే. మిగిలిన అన్ని విషయాలు సమయానుకూలంగా అందించబడతాయి. యేసు స్వయంగా అంటూ ఉన్నారు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడవి అన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ అన్నీ అనగా ప్రాపంచిక అవసరాలు, భౌతిక విషయాలు అనగా ఆహారం, పానీయం, వస్త్రాలు. ప్రవక్తల వలె శారీరక జీవనానికి కలత చెందక స్వీకరించిన పరిచర్యలో నిమగ్నం కావాలి. ప్రభువు వలె తండ్రి సంకల్పమును నెరవేర్చడమే మన భోజనం కావాలి. ప్రభుని కృప కోసం అర్థిద్దాం, పరిచర్యలో పరిపూర్ణతను సాధిద్దాం. దేవుడు మనలను దీవించి కాపాడుదురుగాక. మరి ఆయన పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుదాం. పోపు గారి కోసం, మేత్రాన్ల కోసం, గురువుల కోసం, కన్యాశ్రీల కోసం, ఉపదేశుల కోసం,
సామాన్య విశ్వాసుల కోసం మరి ప్రభు మనలందరినీ కూడా జ్ఞాన స్నానం ద్వారా ఎన్నుకున్నారని ఈనాడు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి క్రైస్తవుడిగా మనం జీవించినంత కాలం మన యొక్క బాధ్యత ఏమిటి అంటే ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించటం, ధ్యానించిన వాక్యం ప్రకారం జీవించిన వాక్యాన్ని పరులకు పంచటం, పరులను ప్రభు చెంతకు తీసుకొని రావటం. ఇదే మన ప్రేషిత కార్యం. ఇదే మనకు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో జీవించినంతకాలం మరి ఒక్కసారి జీవిస్తాం. ఆ జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా జీవిస్తూ ప్రభువుకై జీవించుదాం. పరులను ప్రభు చెంతకు పిలుచుకొని తీసుకుని వద్దాం. దయగల సర్వేశ్వరుడు మన యొక్క ప్రేషిత కార్యాన్ని పవిత్రంగా ఉంచి జీవించి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.